హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు మల్టీ క్లౌడ్ ఫీల్డ్ లోకి ఎంటర్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఒక కామన్ డౌట్ డెఫినెట్ గా ఉంటుంది, లైక్ AWS, అజూర్, GCP మూడు ఒకేసారి ఎలా నేర్చుకోవాలని, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్లౌడ్ నేర్చుకోవడానికి టైం పడుతుంది, అలాంటి మూడు క్లౌడ్ ప్లాట్ఫామ్స్ ఒకేసారి నేర్చుకోవడం పాసిబులా అని, లేదా ఫస్ట్ AWS నేర్చుకొని తర్వాత అజూర్, తర్వాత GCPకి వెళ్ళాలా అని ఈ కన్ఫ్యూజన్ మీకు కూడా ఉంటే ఈ వీడియో కంప్లీట్గా చూడండి. ఒక సిచ్యువేషన్ ఇమాజిన్ చేయండి. మీరు ఒక కంపెనీ ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఇంటర్వ్యూ మీ రెజ్యూమ్ చూసి AWS తెలుసా అని అడిగారు. మీరు ఎస్ అని చెప్తారు. వెంటనే అజూర్ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేశానని అడిగారు. అక్కడ కొంచెం హెసిటేట్గా అయ్యారు. తర్వాత మళ్ళీ GCP గురించి అడుగుతారు. ఐడియా ఉందా అంటే మీరు లేదు అనుకుంటారు, రైట్? సో అప్పుడు మీకు ఒక క్వశ్చన్ వస్తుంది, అసలు కంపెనీస్లో మల్టీ క్లౌడ్ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తున్నప్పుడు నేను ఎలా ఇన్ని ప్లాట్ఫామ్స్ నేర్చుకోవాలి? ఇక్కడే మల్టీ క్లౌడ్ కాన్సెప్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఒక క్లారిటీ. AWS, అజూర్, GCPని కంప్లీట్గా సపరేట్ టెక్నాలజీస్ లాగా స్టార్టింగ్ నుండి 3 times నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్లౌడ్ ప్లాట్ఫామ్స్ డిఫరెంట్ అయినా వాటి మధ్యలో ఉన్న కామన్ కాన్సెప్ట్స్ అన్నీ సేమ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, కంప్యూట్ స్టోరేజ్, నెట్వర్కింగ్, IAM, డేటాబేస్, మానిటరింగ్, సెక్యూరిటీ కాన్సెప్ట్స్ నేమ్ కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ ఫండమెంటల్ ఐడియా మాత్రం సేమ్గా ఉంటుంది. ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్లో ఫండమెంటల్ స్ట్రాంగ్గా నేర్చుకుంటే సెకండ్ క్లౌడ్ ప్లాట్ఫామ్ని అప్రోచ్ చేయడం కంపారిటివ్గా చాలా ఈజీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు AWS తీసుకుందాం. AWSలో EC2 కాన్సెప్ట్ నేర్చుకున్నారనుకోండి, అజూర్లో వర్చువల్ మిషన్స్ అండ్ GCPలో కంప్యూటర్ ఇంజిన్ సేమే, ఫండమెంటల్గా సేమ్గా ఉంటాయి. నేమ్స్ మాత్రమే డిఫరెంట్గా ఉంటాయి, బేసిక్ కాన్సెప్ట్ మాత్రం సేమ్. క్లౌడ్లో వర్చువల్ మిషన్ని క్రియేట్ చేసి అప్లికేషన్ రన్ చేయడం, అలానే AWSలో S3, అజూర్లో బ్లాబ్ స్టోరేజ్, GCPలో క్లౌడ్ స్టోరేజ్. నేమ్స్ డిఫరెంట్ అయినా సరే కోర్ కాన్సెప్ట్ స్టోరేజే. ఇవి అండర్స్టాండ్ చేసుకుంటే క్లౌడ్ ప్లాట్ఫామ్స్ మధ్య డిఫరెన్సెస్ని కంపేర్ చేసుకుంటూ నేర్చుకోవచ్చు. కానీ ఇక్కడ మిస్టేక్ ఏంటి అంటే, చాలామంది ముందు AWS కంప్లీట్ చేస్తా, తర్వాత అజూర్ కంప్లీట్ చేస్తా, దాని తర్వాత GCP కంప్లీట్ చేస్తా అని 3 separate కోర్సెస్ లాగా అప్రోచ్ చేస్తారు. ఇలా చేస్తే కన్ఫ్యూజన్ ఎక్కువగా అవ్వచ్చు. సో బెటర్ అప్రోచ్ ఏంటి అంటే, ఫస్ట్ క్లౌడ్ ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా చేసుకోండి. కంప్యూట్ ఏంటి, స్టోరేజ్ ఏంటి, నెట్వర్కింగ్ ఏంటి, IAM ఎందుకు వాడతాము, లోడ్ బ్యాలెన్సర్ ఎందుకు, స్కేలింగ్ అంటే ఏంటి, మానిటరింగ్ ఎందుకు, ఈ ఫండమెంటల్స్ క్లియర్గా ఉండాలి. ఆ ఫౌండేషన్ తర్వాత ఒక ప్రైమరీ క్లౌడ్ ప్లాట్ఫామ్ మీద హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు AWS అయినా సరే, అజూర్ అయినా, GCP అయినా ఓకే. అక్కడ రియల్ రిసోర్సెస్ క్రియేట్ చేయండి, నెట్వర్క్ ప్రాక్టీస్ చేయండి, సెక్యూరిటీ కాన్ఫిగర్ చేయండి, అప్లికేషన్ డిప్లాయ్ చేయండి. అప్పుడు సెకండ్ క్లౌడ్ ప్లాట్ఫామ్కి వెళ్ళినప్పుడు మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో కాన్సెప్ట్ ఆల్రెడీ తెలుసు కదా, ఇప్పుడు ఏ కాన్సెప్ట్ ఇన్ని సెకండ్ ప్లాట్ఫామ్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో నేర్చుకోవాలి. ఇక్కడ VCube మల్టీ క్లౌడ్ అప్రోచ్ యూస్ఫుల్ అవుతుంది. మల్టీ క్లౌడ్ని జస్ట్ 3 క్లౌడ్ ప్లాట్ఫామ్స్ నేమ్ చెప్పడమే కాకుండా డిఫరెంట్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్లో కామన్ కాన్సెప్ట్ని ఐడెంటిఫై చేసి డిఫరెన్స్ని ప్రాక్టికల్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. AWS, అజూర్, GCPతో పాటు DevOps సైడ్లో డాకర్, క్యూబర్నెటిస్, టెరాఫార్మ్, CI/CD లాంటి టెక్నాలజీస్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే రియల్ వరల్డ్లో ఎన్విరాన్మెంట్లో అప్లికేషన్ క్లౌడ్లో రన్ అయినా డిప్లాయ్మెంట్, ఆటోమేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ కోసం DevOps టూల్స్ యూస్ చేయొచ్చు, అండ్ డెఫినెట్గా యూస్ చేస్తున్నారు కూడా. అందుకే టెరాఫార్మ్ లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ కోడ్ టూల్ కూడా మల్టీ క్లౌడ్ లెర్నింగ్లో చాలా యూస్ఫుల్ అవుతుంది. సపోజ్ AWSలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం నేర్చుకున్నారనుకోండి, తర్వాత అజూర్ ఆర్ GCP ఎన్విరాన్మెంట్లో సిమిలర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఆటోమేట్ చేయడానికి సేమ్ టెరాఫార్మ్ కాన్సెప్ట్ని యూస్ చేయొచ్చు. అప్పుడు మీరు ప్లాట్ఫామ్ స్పెసిఫిక్ నాలెడ్జ్తో పాటు ఆటోమేషన్ మైండ్ సెట్ కూడా ఈజీగా డెవలప్ చేసుకుంటారు. అలాగే డైలీ ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. ఒకరోజు AWS కాన్సెప్ట్ నేర్చుకొని నెక్స్ట్ డే అజూర్ కాన్సెప్ట్, నెక్స్ట్ డే GCP కాన్సెప్ట్ అని ర్యాండమ్గా టాపిక్స్ చేంజ్ చేయడం కన్నా ఒక స్ట్రక్చర్డ్ అప్రోచ్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఫండమెంటల్స్, తర్వాత ప్రైమరీ క్లౌడ్, తర్వాత సెకండ్ క్లౌడ్, తర్వాత థర్డ్ క్లౌడ్, ప్యారలల్గా కామన్ DevOps టూల్ని ప్రాక్టీస్ చేయాలి. సో డైలీ అసైన్మెంట్స్, వీక్లీ అసైన్మెంట్స్ అండ్ ప్రాక్టికల్ ప్రాజెక్ట్స్తో కాన్సెప్ట్ రీఎన్ఫోర్స్ చేసుకుంటే లెర్నింగ్ మచ్ స్ట్రాంగర్గా అవుతుంది. సో ఇక్కడే VCubeలో గడ్ సెషన్స్ కూడా చాలా యూస్ఫుల్ అవుతాయి. ఎందుకంటే మీరు మల్టిపుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ నేర్చుకున్నప్పుడు ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ఎలా వస్తాయో కూడా తెలియాలి, రైట్? ఇంటర్వ్యూయర్ AWS అండ్ అజూర్ మధ్య మేజర్ డిఫరెన్స్ ఏంటి, మల్టీ క్లౌడ్ ఎన్విరాన్మెంట్ ఎందుకు యూస్ చేస్తారు, టెరాఫార్మ్తో మల్టీ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ని మేనేజ్ చేయగలమా, ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు జస్ట్ డెఫినేషన్స్ చెప్పకుండా ప్రాక్టికల్ పర్స్పెక్టివ్తో ఆన్సర్ చేయగలిగే కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోవాలి. సో అందుకే VCubes కమ్స్ హియర్. సో AWS, అజూర్, GCP ఒక్కసారి నేర్చుకోవాలంటే 3 ప్లాట్ఫామ్ని 3 separate మౌంటైన్స్ లాగా చూడకండి. ఫస్ట్
కామన్ క్లౌడ్ ఫండమెంటల్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోండి. ఒక ప్రైమరీ క్లౌడ్ ప్లాట్ఫామ్లో డీప్గా ప్రాక్టీస్ చేయండి. తర్వాత సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్లో కామన్ కాన్సెప్ట్స్ని, ఒక ప్లాట్ఫామ్ స్పెసిఫిక్ డిఫరెన్స్ని ఫోకస్ చేయండి. అలాంగ్ విత్ దట్ టెరాఫార్మ్, డాకర్, క్యూబర్నెటిస్ అండ్ సిఎస్ఈడి లాంటి కామన్ డెవాప్స్ టూల్ని ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మల్టీ క్లౌడ్ని సిస్టమేటిక్ అప్రోచ్గా చేయగలరు. అండ్ రిమెంబర్ వన్ థింగ్, 3 క్లౌడ్స్ నేర్చుకోవాలని గోల్ కన్నా 3 క్లౌడ్స్లో వర్క్ చేయగలిగే స్కిల్ బిల్డ్ చేసుకోవాలి అనే గోలే ఇంపార్టెంట్. నేమ్స్ తెలుసుకోవడం చాలా ఈజీ, గూగుల్లో కొట్టేస్తే నేమ్స్ వచ్చేస్తాయి. బట్ ప్రాక్టికల్గా ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం, అప్లికేషన్ డిప్లాయ్ చేయడం, ఆటోమేట్ చేయడం, ట్రబుల్ షూట్ చేయడం అండ్ ఒక అప్లికేషన్ మల్టీ క్లౌడ్లో డిప్లాయ్ చేయడం, అదే రియల్ స్కిల్. మీరు AWS, అజూర్, GCPని ర్యాండమ్గా యూట్యూబ్ వీడియో చూస్తూ సపరేట్గా నేర్చుకుంటే కన్ఫ్యూజన్లోకి ఉండకండి. వీక్యూబ్లో మల్టీ క్లౌడ్ డెవాప్స్ ఫ్రీ డెమోకి రిజిస్టర్ అవ్వండి. డెమోకి వచ్చి AWS, అజూర్, GCP కాన్సెప్ట్ని ఎలా స్ట్రక్చర్గా నేర్చుకోవాలి, డైలీ అసైన్మెంట్స్ ఎలా ఉంటాయి, వీక్లీ అసైన్మెంట్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలి, గట్ సెషన్లో ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్తో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి అని కంప్లీట్ ప్రాసెస్ని తెలుసుకోండి. ఒక క్లౌడ్ నేర్చుకుంటే క్లౌడ్ ఇంజనీర్ అవ్వచ్చు, కానీ మల్టిపుల్ క్లౌడ్ నేర్చుకుంటే అండ్ మల్టిపుల్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్ అండర్స్టాండ్ అవుతే, ఆటోమేట్ చేసి మేనేజ్ చేయగలిగే స్కిల్ బిల్డ్ చేసుకుంటే మీ ప్రొఫైల్కి ఇంకో లెవెల్లో ఉంటుంది. సో AWS, అజూర్, GCP 3 ఎలా నేర్చుకోవాలి అని కన్ఫ్యూజ్ అవ్వకండి. కరెక్ట్ రోడ్ మ్యాప్తో స్టార్ట్ చేయండి. వీక్యూబ్ ఫ్రీ డెమోకి ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. డెమో మిస్ అయితే మీరు మళ్ళీ సేమ్ కన్ఫ్యూజన్లో కంటిన్యూ అవుతారు. కెరీర్ని ర్యాండమ్గా కాకుండా ఒక ప్రాపర్ రోడ్ మ్యాప్తో స్టార్ట్ చేయండి. వీక్యూబ్లో మీ మల్టీ క్లౌడ్ జర్నీని స్టార్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి ప్రాక్టికల్ కెరియర్ కంటెంట్ కోసం వీక్యూబ్ని ఫాలో చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.